బిడ్డను, దరిద్రుడను తండ్రి, ఈ లోకంలో పనికిరాని వాడను నన్ను నీవు రక్షించుకున్నావు, నన్ను నీవు ఏర్పాటు చేసుకున్నావు. అనేకులకు లేని రక్షణ భాగ్యాన్ని నాకు దయచేసావు నాయన. దైవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. అందరూ చప్పట్లు కొడుతూ థాంక్యూ లార్డ్. అందరూ ఏక శబ్దముతో, ఎవరు మౌనముగా ఉండకండి, ఎవరి చేతులు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. స్తోత్రం. దీనులమైనటువంటి మనల్ని చూపగలిగిన దేవుడు ఆయన, బలహీనమైన మనల్ని బలపరచగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని నన్ను దాటిపోవద్దు నాయన. ప్రతి ఒక్కరు చెబుతారు, దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. అందరూ చప్పట్లు కొడదాం. వెనకున్నవారు తండ్రి, మధ్యలో ఉన్నవారు ఎవరు మౌనంగా ఉండదు. విరిగిన మనస్సుతో నేనున్నాను నాయన, ఆమేన్. నలిగిన మనస్సుతో నేనున్నాను తండ్రి, ఎదకోతతో నేను నిలబడి ఉన్నాను తండ్రి. ఈ జీవిత యాత్రలో నా జీవితాన్ని కొనసాగించలేక, అవమానాలను తట్టుకోలేక, నా జీవితం ఏమైపోతుందో అన్న ఆలోచనలో నేనున్నాను నాయన. నన్ను ఆశీర్వాదదాయకంగా మలచు, నన్ను నీ పాత్రగా వాడుకొని ఇది నన్ను నీవు నోరు తెరవు. ఆమేన్. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. గ్లోరీ. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే. మరలా చెబుదామా ప్రతి ఒక్కరు, విరిగి నలిగి నేను ఉన్నానయ్యా. నోరులు తెరవాలి ప్రతి ఒక్కరు. మరలా పాడతారా? విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే. అమ్మలాగా అమ్మలాగా ఆదరించే దేవుడవు, అందరూ 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 నాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా మరలా అందరం కలిసి విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, నన్ను అనాథగా విడువవు నాయనా. విడువని దేవుడవు నీవే నా అందరూ చప్పట్లు కొడదాం. నీవే నా ఆశ్రయము. చెబుతావా నోరు తెరిచి? నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, 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 నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము.
ఈ లోకంలో ఎన్నో విరోధమైన అంబులు నీకు వ్యతిరేకంగా లేచిన, బాణము లాంటి శ్రమలు నీకు వచ్చిన, నీ ఎదుట అనేక బాణములు నీ హృదయంలో చొచ్చుకొని పోయినా కాపాడువాడు ఆయనే. గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. విరోధులంబులకు అప్పగించగా నా కవచము నీవై నన్ను కాపాడితివి. విరోధులంబులకు అప్పగించగా నా కవచము నీవై నన్ను విరోధులంబులకు అప్పగించగా నా కవచము నీవై నన్ను కాపాడితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలను చూచితివి, చెప్పండి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలను చూచితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. గ్లోరీ, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. 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 నీవే నా ఆధారము. నోరు తెరిచి ప్రతి ఒక్కరు, అయ్యా నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీవే నా రక్షణ, నీవే నా కోట, నీవే నా కొండ, యుగ యుగముల వరకు నిత్యుడా, యుగ యుగముల వరకు ఘనుడా. నీవే నా ఆశ్రయము నాయనా, నీవే నా ఆధారము నాయనా. నీవు తప్ప వేరొక ఆశ్రయదుర్గము నాకు లేదు, నీవు తప్ప నాయనా వేరొక ఆధారము నాకు లేదు. నన్ను కాపాడగలిగిన వాడు, ఈ భయంకరమైన పాపము ఊబిలో నన్ను తప్పించగలిగిన వాడు, అమ్మలాగా ఆదరించే దేవుడవు, భయంకరమైన ప్రతి పరిస్థితి నుండి కాపాడగలిగిన వాడు. నీవే నా ఆశ్రయము నా యేసయ్యా, నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము నా యేసయ్యా, నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము నా యేసయ్యా, నీవే నా ఆధారము. స్తోత్రం 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 స్తోత్రం. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నోరులు తెరిచి ప్రతి ఒక్కరు, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. నీవే నా నాయనా, నీవు తప్ప వేరొక ఆశ్రయదుర్గము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. ఎలాంటి పరిస్థితుల్లో నా దేవుడు నిన్ను రక్షించగలిగిన వాడు, నా దేవుడు నీకు ప్రాణం పోయగలిగిన వాడు. నువ్వు ఎలాంటి అవమానాలలో ఉన్నా, నువ్వు ఎలాంటి నిందలలో ఉన్నా, నువ్వు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, దేవుడు కాపాడువాడై ఉన్నాడు. రక్షింపక ఉండునట్లు ఆయన హస్తము కురచకాలేదు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవా. ఒకసారి మన హృదయాలను దేవునికి సమర్పిద్దాం. ఇది నాన్న నువ్వేమై ఉన్నావో, ఇది నాన్న నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఎలాంటి భయంకరపు పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ఆశతో ఇది నాన్న జీవహార పండగకు నువ్వు వచ్చి ఉన్నావో దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషులైతే నిన్ను త్రోసివేస్తారు, నువ్వు ఉన్న సిచ్యువేషన్ బట్టి నిన్ను అవమానపరుస్తారు, నువ్వు ఉన్న సిచ్యువేషన్ బట్టి నిన్ను నిందిస్తారు, నిన్ను ఎగతాళి చేస్తారు. మనుషుల దగ్గర నువ్వు ఏ సమస్య చెప్పినా, ఇదిగో నీ డోర్ దాటి ఊరు దాటి ఇదిగో లోకమంతా అది పాకిపోతుంది. కానీ ఈ దినాన దేవుని ఎదుట నువ్వు నోరు తెరిచినట్లయితే,
ఇది నా నీ హృదయాన్ని దేవుని ఎదుట నువ్వు కృమ్మరించినట్లయితే దేవుడు నిన్ను ఆదరించువాడైనాడు, దేవుడు నిన్ను బలపరచువాడైనాడు, అమ్మవలే నిన్ను ఆదరించువాడైనాడు. నువ్వు విరిగి నలిగిన మనసుతో ఉన్నప్పటికీ, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అనేక మంది విరోధులు నీ వైపు లేచినప్పటికీ నా దేవుడు కాపాడగలిగిన వాడై ఉన్నాడు. వచ్చిన నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళవద్దు, వచ్చిన నువ్వు ఖాళీ చేతులతో వెళ్ళవద్దు. ఆయన పాద సన్నిధిలో ఏదో ఒకటి పొందుకొని వెళ్ళు. మారు మనసు పొందుకుంటావా? పాపాన్ని వదిలేస్తావా? జీవితాన్ని మార్చుకుంటావా? ఈ కుటుంబానికి ఆశీర్వాదదాయకంగా నిలబడతావా? లోకానికి మాదిరికరంగా నిలబడతావా? ఇది నానే గొప్ప నిర్ణయం తీసుకో. దేవుడు నిన్ను కావాలని కోరుకుంటున్నాడు, దేవుడు నువ్వు మారాలని కోరుకున్నాడు, దేవుడు నిన్ను లోకానికి ఆశీర్వాదకరముగా ఇదిగో మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతతో నిన్నే చేరితినయ్యా. విరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతకు నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా విడువని యేసయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు నాయనా, అనాథగా నన్ను విడువని యేసయ్యా. దేవా, అమ్మ కంటే గొప్పగా ఆదరించేవారు నీవు తప్ప ఇంకెవరున్నారు? అమ్మ కంటే గొప్పగా నాయన కాపాడువారు నీవు తప్ప ఎవరున్నారు తండ్రి? ఈ హృదయాన్ని ఒక్కసారి కళ్ళు తెరిచి అటు ఇటు చూడదు, అటు ఇటు పరిగెత్తదు. నిన్ను ఈ లోకంలో బాగు చేయవారు ఎవరు లేరు, నిన్ను చేరదీసేవారు ఎవరు లేరు, నిన్ను దగ్గరగా చేర్చుకునేవారు ఎవరు లేరు. ఈ లోకంలో అందరికీ నువ్వు భారం, ఈ లోకంలో అందరికీ నువ్వు భారం. దేవునికి మాత్రం నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఆయనే, నిన్ను చంకబెట్టుకునేవాడు ఆయనే, కంటికి రెప్పవలే కాపాడువాడు ఆయనే. నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. ఒప్పిద్దాం దేవుని యొక్క పాద సన్నిధిలో మన హృదయాలను దేవునికి. ఒకసారి బిగ్గరగా చప్పలు కూడా దేవుని యొక్క నామాన్ని మహింపడతాం. తండ్రి, ఈ దినాన నన్ను చూసినందుకు, నన్ను ఆదరించినందుకు, నన్ను బలపరిచినందుకు, నా హృదయాన్ని నీవు సొంతం చేసుకున్నందుకు, నా జీవితాన్ని మార్చబోతున్నందుకు, నీ దాసుని ద్వారా ఈ దినాన సూటిగా నన్ను గద్దించబోతున్నందుకు, నా జీవితాన్ని సరిచేయబోతున్నందుకు, ఒక గొప్ప దైవజనుని నా ముందుకు నా కొరకు నువ్వు తీసుకుని వచ్చినందుకు నాయన, నా కొరకే నువ్వు తీసుకుని వచ్చావు నాయన, నా కొరకే నీ దాసుని నా ముందు నిలబెట్టుకుని పోతున్నావు నాయన. నా కొరకే, నా కొరకే, నా కొరకే, నా జీవితం కొరకే, నా బ్రతుకు కొరకే, నీకు ఇష్టము లేని నా జీవితం కొరకే నాయన జీవహార పండుగను మా ప్రాంతంలో నువ్వు ఏర్పాటు చేసేవాడు. గొప్ప దైవజనుడిని నా ముందు నిలబెట్టావు నాయన. ఈరోజు కూడా నేను మారు మనసు పొందకపోతే, ఈరోజు కూడా నా జీవితాన్ని నేను మార్చుకోలేకపోతే నా జీవితం వ్యర్థమయ్యా. దేవునికి ఒక్కసారి వాగ్దానం చేయి, దేవునికి ఒక్కసారి వాగ్దానం చేయి నాయన. నీ మాటలు వింటాను, నీ దాసుడు విత్తబోయే ప్రతి మాట నీ మాటని నేను వింటాను నాయన. అశ్రద్ధ చేయను. ఇదిగో మోడు బారినటువంటి జీవితంతో మరలా వెళ్ళను, బండలాంటి హృదయంతో తిరిగి మరలా వెళ్ళను నాయన. నా మనసు మార్చుకుని వెళతాను, నా బిడ్డలకు ఆశీర్వాదదాయకంగా ఇక్కడి నుండి వెళతాను, నా కుటుంబానికి ఆశీర్వాదదాయకంగా ఇక్కడి నుండి వెళ్తాను, నాకు నేను ఆశీర్వాదదాయకంగా ఇక్కడి నుండి వెళ్తాను. దేవునికి ఒక్కసారి ప్రమాణం చేసి దేవుని మాటలు వినడానికి సిద్ధపడు. ఒక్కసారి ప్రమాణం చేయి. దేవానికి స్తోత్రాలు, నీవే నా ఆశ్రయము, నీవే నా సమస్తము, నీవేనైనా నాకు సర్వస్వము. ఒకసారి దేవునికి ప్రమాణం చేయి. తండ్రి, నీ మాటలు శ్రద్ధగా వింటాను, లేచి తిరగను. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం.
ఒకసారి మనం హృదయాన్ని ఒప్పు చెప్తాం.